దీపావళి శుభాకాంక్షలు. పిల్లలారా, పెద్దలారా, విజ్ఞానధనులారా, నా విజ్ఞప్తి ఏమిటంటే ఈ దీపావళి పండగను శబ్దరహితముగా చేసుకోవాలన్నదే నా ఆకాంక్ష. ఎన్నో మూగజీవాలు టపాసుల శబ్దానికి రోడ్ల మీద అటు ఇటు పరిగెత్తి ప్రాణాలను కోల్పోతున్నాయి. హాయిగా గాలిలో ఎగిరే పక్షులు తారాజువ్వలు తగిలి ప్రాణాలను కోల్పోతున్నాయి. అంతేకాకుండా గూళ్ళు కాలిపోయి నిరాశ్రయమైపోతున్నాయి. బుద్ధదేవుడు నడయాడిన దేశములో పుట్టి అహింస పరమో ధర్మ సిద్ధాంతాన్ని నరాల్లో జీర్ణించుకున్న మనం మూగజీవాల పట్ల ఎందుకీ నిర్లక్ష్యం? ఏమిటి క్రూరత్వం? ఈ టపాసులు కాలిస్తే వచ్చే ఆనందం క్షణికం. ఆ మూగజీవాలకి ఏదన్నా జరిగితే ఆ బాధను ఎవ్వరు తీరుస్తారు? చక్కగా కాంతులినే కాకర పువ్వొత్తులు, మది నిండా వెలుగులు చిమ్మే మతాబులు, చీకట్లను పారద్రోలే చిచ్చుబుడ్లు, వీటితో మనము దీపావళి జరుపుకోలేమా? కొంతమంది గేదెల తోకలకు టపాసులు కట్టి కాల్చి హేయమైన అనాగరికమైన పైశాచిక ఆనందానికి స్వస్తి పలకాలి. ఆ మూగజీవాలు ఎలా తల్లడిల్లిపోతున్నాయో ఒక్క క్షణమైనా ఆలోచించారా? ఇప్పటికైనా ఈ పైశాచిక ఆనందానికి అడ్డుకట్టలు వెయ్యండి. ధ్వనిరహిత కాలుష్యరహిత దీపావళిని జరుపుకోండి. మూగజీవాలను రక్షించండి. మానవత్వపు విలువలను పెంచండి. నా మాటలు ఆలకిస్తారా? మనసు పెట్టి ఆలోచిస్తారని ఆశిస్తూ అందరికీ దీపావళి అభినందనలు.